తనకి మీకు డాన్స్ తెలియదు, తనకి డాన్స్ తెలియదు అంటే డాన్స్ తెలియదు. అంటే శ్యామన్న సాంగ్ రాయడం అనేది చాలా స్పెషల్ థింగ్ మాకు అందరికి. 3 అవుతుంది ఎర్లీ మార్నింగ్, పోలీసులు వచ్చేసారు. నన్ను ఒక్కదాన్ని రోజు చేశారు కదా, అందుకే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నివృత్తి వైబ్స్. సో మొత్తానికి బోనాల సీజన్ అయితే నడుస్తుంది. సో బోనాల సీజన్ అంటే ముఖ్యంగా మనకి ధూమ్ ధామ్ రేంజ్ లో ఆ సాంగ్, ఆ జ్యువెలరీ, ఆ ట్రెడిషనల్ వైబ్, అమ్మవారి అవతారంలో ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయి కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకునే పండుగ అనమాట. సో ఈ బోనాలకి సంబంధించి మేము ఒక మంచి సాంగ్ చేయడం జరిగింది ఆల్సో. సో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయ్యాను ఈ సాంగ్ కి. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మేమందరం ఎలా ఫీల్ అవుతున్నామో మీకు పంచుకోవడానికి ఈ రోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయాం అనమాట ఇలాగా. సో హాయ్ హాయ్ అందరికి, హాయ్. చాలా ఎక్కువ చెప్పేసాను. చెప్పాలి, మీరు ఈ సాంగ్ చేశారు కదా, అంటే బేసిక్ గా యాక్టర్స్ వస్తారు ముందు ఇంటర్వ్యూకి, యాంకర్స్ వచ్చి కూర్చుంటారు అనమాట. సో ఈవిడ సాంగ్ చేయడం వల్ల యాక్టర్స్ కూర్చోబెట్టి ఆవిడ లేట్ గా రావడం జరిగింది అనమాట. వెల్కమ్ అండి, యాక్చువల్ గా వెల్కమ్ అంటే ఫస్ట్ ఏదో నేనే ముందు వచ్చాను, నేను రెడీగా ఉన్నా, అందరు నా తర్వాత వచ్చారని చెప్పి అందరూ వెల్కమ్ చెప్తుంది. సో షీజ్ ఎక్స్పెక్ట్ చేశాను, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, ఇంత సాంగ్ చేస్తే మాత్రం మమ్మల్ని వెయిట్ చేపిస్తావు 45 minutes అంటే కెమెరా ముందే ఇంత ఈ రేంజ్ 2 గంటలు. ఓ సారీ, ఓకే 2 గంటలు కదా. ఎప్పుడు వచ్చావు? 2కి వచ్చావా? ఇప్పుడు టైం ఎంత? 3. ఇప్పుడు 1 hour 45 minutes. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన రాత్రి నుంచి ఇక్కడ పడుతున్నాడు లిఫ్ట్ లో. అంతే సార్, డైరెక్ట్ ఏం చేశారంటే సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే రాత్రులు పడుకోరు, మేడం ఆయన రాత్రి వచ్చి నేను నిన్న రాత్రి వచ్చి. సో చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటది, కెమెరా ముందే రోస్టింగ్ ఈ రేంజ్ లో ఉందంటే కెమెరా లేనప్పుడు నన్ను మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఇంకా ఆయన ఊహకు వదిలేదు. ఓకే అయిపోయిందా? నా మీద పగంతా తీర్చేసుకున్నారా? ఇదంతా చిట్చాట్ అనుకున్నాం కదా. ఓకే, అవును రియల్ గా జరిగింది. సో నేను అపాలజైజ్ చేస్తున్నాను లేట్ గా రావడానికి. దిస్ ఇస్ వాట్ ఎక్స్పెక్టింగ్ కదా, ఫైనల్లీ వచ్చిందా? నేనేంటో, నేను ఎప్పుడు ఇంత లేట్ గా రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను, దట్టు బాను దగ్గర దొరికిపోయాను నేను. చాలు అయిపోయింది, గుర్తు పెట్టుకుంటా ఇంకా జీవితాంతం. గంట ముందు ఉంటాయి సార్ నేను. సో మొత్తానికి సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ ఎలా ఉంది, ఎలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అదంతా ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా చాలా కష్టపడ్డాను ఈ సాంగ్కి. అండ్ శ్యామన్న అంటే శ్యామన్న సాంగ్ రాయడం అనేది చాలా స్పెషల్ థింగ్ మాకు అందరికి. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఆల్మోస్ట్ 2 హిట్ సాంగ్స్ అనమాట. అండ్ శ్యామన్న అడగగానే రాస్తాను చెల్లి నీకోసం పక్క అని చెప్పి ఆయన ఆల్ ఆఫ్ సడన్ టక్కు మనకి ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, నా కోసం సాంగ్ రాయడం. సో ఇట్ వాస్ లైక్ నిజంగానే ఆయనతో ఎప్పటి నుంచో సాంగ్ అని, నా కోసం నువ్వు ఎప్పుడు సాంగ్ ఇవ్వాలి అంటుంటే. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ అమ్మవారి సాంగ్ నాకు చాలా సెంటిమెంటల్గా చేశాను ఫస్ట్ టైం ఈ సాంగ్. సో స్పెషల్ ఏంటంటే నాకు అన్న రాయడం, శ్యామన్న రాయడం, ఇట్ వాస్ మై డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు. అండ్ నాకు ఇష్టం, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా ఈ దేవత సాంగ్తో చేయడం జరిగింది. ఎస్. ఓకే, సో అర్జున్ మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్లో పార్ట్ అవ్వడం? ఇట్స్ నైస్. యాక్చువల్లీ శివ మంచి రెండు ముందు నుంచి. సో ఈ సాంగ్కి సడన్గా అడిగాడు అనమాట, ముందు ప్లాన్లో లేకుండా. నేను ఐ వాజ్ లాస్ట్ ఎడిషన్ ఏమో, లేదు ఫస్ట్ డిసిజన్ లాస్ట్గా చెప్పాను. లాస్ట్ ప్లాన్ చేసి స్కెచ్ చేసి లాస్ట్ చేస్తాను అనమాట. బట్ యా, నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. నేను కూడా ఇలాంటి పాటలు ఎప్పుడు చేయలేదు, ఫోక్ స్టైల్లో చేయలేదు, అండ్ ఈ దేవత టైప్ ఆఫ్ సెటప్లో ఎప్పుడు చేయలేదు. సో నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఐ రియలీ ఎంజాయ్. చాలా కష్టపడి చేసాము, బాగా లేట్ నైట్ పని చేసాము, చాలా ఇష్యూస్ ని ఓవర్కమ్ చేసుకుంటూ చేసాము, వర్షాలని, పోలీసుల్ని. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే 2:30 3 అవుతుంది, 3 అవుతుంది ఎర్లీ మార్నింగ్, పోలీసులు వచ్చేసారు. పోలీసులు రాగానే ఏంటంటే పోలీసులు రాగానే ఏంటంటే అందరూ కెమెరా వాళ్ళు అందరూ ప్యాక్ చేసుకుంటున్నారు. ద వన్ హూ స్టాండర్డ్ అక్కడ అర్జున్ అన్న నిలబడి నేను చేస్తాను ఏం కాదు సార్, ఒక్క షాట్ అని చెప్పి మాట్లాడి, అంటే నేను ఒక ఆర్టిస్ట్ని అంత డెడికేటెడ్గా చూడడం ఇట్స్ వెరీ, అంటే ఈ పాయింట్లో చెప్తున్నాను, ఈజ్ వెరీ జెన్యూన్ అట్ వర్క్. చాలా బాగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అంటే అక్కడ నిలబడి పోలీసులు వచ్చారంటే ఫేస్ వాల్యూ ఉంది మార్కెట్లో. సో అలా నిలబడి వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చేయడం అంటే చాలా గ్రేట్. అంటే బేసిక్గా మన సాంగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక సీక్వెన్స్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట.
అది చేస్తే కంప్లీట్నెస్ వచ్చేస్తుంది, లేకపోతే మళ్ళీ సగం సగం ఉంటుందని ఉద్దేశంతో ఇంకా అలా చేసేసాం. కష్టాలు తెలిసే సినిమా కష్టాలు ఉంటాయి. సాయి గారు ఏంటి దాని నుంచి ఒక్క మాటన్నా వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నోట్లోంచి. మీకు డైలాగ్స్ రాయలేదు మీరేమైనా అడిగితే చెప్పారు, నేను ఏమైనా అడిగితే చెప్తారా? ఓకే. సో ఈ పాటలో మీరు కూడా పార్ట్ అయ్యారు అండి. ఈ పాటలో నాకు ఏంటి దాన్ని ఏమంటారు, బోనం అయితే హస్బెండ్ అంటారు కదా. ఓకే, నేను సిగ్గుపడాల్సింది మీరు సిగ్గుపడ్డారు పేరులాగా. సో మీకు ఎలా అనిపించింది ఇందులో పార్ట్ అవ్వడం అండ్ ప్రొడ్యూస్ చేయడం? ఈ సాంగ్ ఎలా అనిపించింది? సూపర్. అండ్ ఈ సాంగ్ యాక్చువల్గా మేము చేద్దాం అనుకున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను తీసేసుకున్నాను నాన్న దగ్గర నుంచి. లాక్కున్నాడనే కాదు కానీ మేడమే చెప్పింది, సరే సార్ నువ్వు చేస్తాను కదా చెయ్యి అని చెప్పేసి. అండ్ మేడం త్రూనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. యాక్చువల్గా మేడమే అన్నారు, మేడం చెప్పిందని చెప్పేసి మేము ఈ సాంగ్ చేసాము. అంటే బేసిక్గా ఏంటంటే ముందు ఒక సాంగ్ చేయడం జరిగింది అండ్ నివృత్తి బాగా తీసుకోవడం జరిగింది. సో ఆ సాంగ్ బాగా కలిసి చేసాము. వన్డేనే, అది కూడా వన్డేలో ఫినిష్ చేసాము. అది చాలా క్యూట్గా లవబుల్ సాంగ్ కాబట్టి ఇలా వెళ్ళిపోయింది. సో అదే ర్యాప్ ఉందన్నమాట నాకు, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మా కెమెరామెన్ సార్కి. సో ఆ గ్రూప్ చాలా బాగుందన్నమాట, లైక్ ఒక ఫ్యామిలీ లాగా. అవును, అంటే ఆ సాంగ్ లాంచ్ కి నేను వచ్చినప్పుడు చూసాను మీ అందరూ. నాకు ఒకరోజు సాంగ్ చేసాం కానీ ఎప్పటి నుంచో ఒక రిలేషన్ ఉన్న ఫీలింగ్ కంప్లీట్ 4 మెంబర్స్ ఉండే. సో అదే అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము అందరం ఒక రోజు ఏదో టెంపుల్కి వెళ్ళేటప్పుడు సడన్గా బోనాలదే టాపిక్ వచ్చి బోనాల సాంగ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు. అంటే వేరే ప్లానింగ్ ఏంటంటే ఇంకా ఇలాగే కొంచెం డిఫరెంట్ సాంగ్స్ చేసుకుంటూ పోదాం బాగుంటుందేమో అన్నట్టు ప్లాన్ చేసుకుంటుండే. సో ఆ సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ సడన్ ఈ బోనాల టాపిక్ రావడం, అరే అవును కదా చేద్దామా అన్నట్టు మాట్లాడడం, అలా 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 జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక టాపిక్ వచ్చింది అనమాట. అలా ఓకే అది ఎవరైతే బాగుంటుంది, ఆల్ ఆఫ్ సడన్ రైటర్ మంచి సాంగ్ రైటర్ కావాలి కదా అంటే నేను శ్యామన్న దానికి ఒక 1 month బిఫోర్ కలిసాము ఒక పార్టీలో. సో అక్కడ శ్యామన్నకు నేను చెప్పాను అనమాట, నా సాంగ్ అంటే చెల్లె నువ్వు ఎప్పుడు కాల్ చేసి నేను నీకు సాంగ్ రాసిస్తాను, నువ్వు వరీ అవ్వద్దు అని అన్నాడు. ఇది నేను శివకి చెప్పాను, శివ శ్యామన్న నా కోసం రాస్తున్నాడు అండ్ దేవుడు సాంగ్ కదా తను చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు, ఫోక్ ఇది కదా స్పెషల్ కదా అంటే ఓకే మాట్లాడండి అంటే అలా ఆయనతో మాట్లాడడం, ఆలోచన ఇస్తా అనడం. 1-2 days ఆయన సాంగ్ ఇచ్చేసాడు. సో మేము కాకపోతే సాంగ్ ట్యూన్ కోసం చాలా కష్టపడ్డాము. అంటే ఆబ్వియస్లీ ఏదైనా చేసేటప్పుడు మనకు ఇట్లా ఇంకా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, బెస్ట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తాం. బెస్ట్ అవుట్పుట్ రావడం కోసం చాలా 1-2 days కొంచెం కష్టపడ్డాం. దాని తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్ మంచిగా వచ్చింది. అండ్ దాని తర్వాత అందరం కలిసి కష్టపడ్డాం. కాకపోతే సాంగ్ మార్నింగ్స్ పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయింది శివ? 7 o'clock అరౌండ్. నేను లొకేషన్కి వచ్చింది 10-10:30కి వచ్చాను. ఈ లోపలే వీళ్ళు ఆల్మోస్ట్ మౌంటేజెస్ అవన్నీ చేసేసారు. ఫస్ట్ అమ్మవారి అసలు చేశారు. నేను మొత్తం నేను చెప్పేస్తున్న క్వశ్చన్ అని నేను వెయిట్ చేస్తున్నా గ్యాప్ ఇస్తాడు అని చెప్పేసి. సో నేను పర్సనల్గా చూశాను కదా మిమ్మల్ని అక్కడ, అంటే వర్క్ చేయడం. ఆ రోజు మీరు ఫాస్టింగ్ అనుకుంటా కదా, ఫాస్టింగ్ చేస్తూ అండ్ పొద్దున నుంచి ఆల్మోస్ట్ నైట్ 2-3 వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు. అంటే మా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వరా మధ్యలో? బ్రేక్ ఇవ్వరా మాకు? తొక్కేస్తారా మమ్మల్ని? ఓకే. సో ఆ రోజు ఫాస్టింగ్ చేస్తూ కూడా యూ స్ట్రగుల్డ్ అలాట్. అంటే ఈ సాంగ్కి వర్క్ చేసినప్పుడు ఎండ చాలా టూ మచ్ ఎండ అండ్ హెవీ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా, అంటే మేము కొంచెం సేపు ఉన్నదానికే వీ ఫెల్ట్ లైక్ ఏదో ఒక 1 week నాన్ స్టాప్గా కష్టపడిపోయామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ యూ స్ట్రగుల్డ్ అలాట్. ఎలా అంటే అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నాకు 2 years అయింది అనుకుంటా నేను ఎండలో వర్క్ చేసి. అంటే ఈ మధ్యలో అంతా టీవీ షోస్ ఇవి తప్ప మనకు అంతా సెట్స్లో పనిచేయడం అలవాటు అయిపోయి బయట ఎంటర్ చేయడం నిజంగా 2 years తర్వాత నేను మళ్ళీ సాంగ్ చేశాను. అంటే మేము మెలోడీ సాంగ్ చేసినప్పుడు 1 day సాంగ్ అంటే అది డాన్స్ కాదు కదా, సో చాలా చాలా కూల్గా వెళ్ళిపోయింది. అసలు మేము ఎన్నిసార్లు అనుకున్నాము ఆ సాంగ్ అసలు కష్టపడలేదే, నాకు ఇంకా వర్క్ చేయాలని ఉండే ఆ సాంగ్. అందుకే నేను శివ కూడా చెప్పాను, లేదు శివ అవుట్పుట్ సరిపోదేమో ఫస్ట్ సాంగ్ డిస్కషన్ అంటే ప్యాకప్ అయినాక అంటే మేడం అసలు లేదు చాలా వర్క్ వచ్చింది మాకు. ఇంకా దాంట్లో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ లో ఇంకా అవుట్పుట్ చాలా ఉండింది, చాలా. అంటే మళ్ళీ దాంట్లో 3 dresses చేంజ్, దీంట్లో ఒకటే డ్రెస్. అయినా ఎందుకు అంత కష్టపడ్డామో నాకు నిజంగా అర్థం కాదు. మేబీ అది బేసిక్ ఏంటంటే వర్షంలో ఒక ఎండ్ వస్తుంది చూడు, మళ్ళీ ఎండ్ వస్తుంది, నాకు స్కిన్ అంతా బర్న్ అవుతుంది బేసిక్ గా, అవ్వట్లేదు. అండ్ కింద వితౌట్ చెప్పులు సాంగ్ డాన్స్ చేయాలి, దట్ నేను తినలేదు, నాకంతా మొత్తం కలిపి హిట్ అయింది మొత్తం. అంటే బేసిక్ గా నాకు మార్నింగ్ నుంచి అంటే 10:30 స్టార్ట్ చేస్తే మధ్యలో శ్యామన్న చేసినప్పుడు ఒక 1/2 hour అట్లా రిలాక్స్ అయ్యాం.
దాని తర్వాత అయ్యాను. దాని తర్వాత కంప్లీట్గా మళ్ళీ నైట్ 2 వరకు ఎక్కడ స్టాప్ లేదు అసలు. సో ఇంకా అవ్వలేదు. 2 తర్వాతకి ఇంకా నేను అయిపోయాను, నా వల్ల కాదు, ఇంకా నాకు బాడీ అంతా సపోర్ట్ చేస్తలేదు. అర్జున్ కూడా చెప్పా నాతో నవ్వట్లేదు. అయితే నేను ఎంతవరకు అని చేస్తా. మేబీ ఫుడ్ తీసుకోపోవడం వల్ల అది జరిగి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ తీసుకొని ఉంటే నేను మార్నింగ్ 6 వరకు చేస్తున్నాను, నాకేం ఫరక్ పడేది. సో ఇంకా అది మనకు కొంచెం అంటే కొంచెం కాదు, తర్వాతకి చాలా సఫర్ అయిపోయాను. నా వల్ల కాలేదు. ఇంకా లెగ్ ఇక్కడ క్రాంప్ వచ్చింది అనమాట. అసలు అది షేక్ అసలు లేస్తలేదు లెగ్. ఏంది శివగా అంటున్నా ఏదో జరుగుతుంది నాకు ఇక్కడ లెగ్ ఏదో అవుతుంది, నాకు అయితే లేదు ఒక కొరియోగ్రాఫర్ వచ్చి మేడం ప్లీజ్ ఒకటే షార్ట్ చేస్తా, నేను షార్ట్ తినని చెప్పట్లేదు కానీ అయితే లేదు నాతో. అప్పుడు అక్కడ అదే సిచ్యువేషన్ లో పోలీసులు రావడం ఇంకా నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. 2 వరకు అంటే అది విలేజ్ కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రావడం, మళ్ళీ ఎందుకు అక్కడ అనవసరంగా నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను ఎందుకు అని చెప్పి మా అర్జున్ నుండి సపోర్ట్ చేసి. అర్జున్ మీరు ఈవినింగ్ వచ్చారు హ్యాపీగా షూట్ కి, ఆ హుక్స్ కూడా బేసిక్ ఏంటంటే హ్యాపీగా పొద్దున్న ఏం రాలేదు. ఇంకోటి ఏంటంటే ఎండలంతా నేను కష్టపడ్డా, ఏదో మంచిగా 6 o'clock వచ్చి కూర్చొని నేను చేస్తా ఇప్పుడు చెప్పండి కూర్చున్నాడు ఆయన. హ్యాపీగా చల్లగా ఉన్న టైంలో చేసినాడు, ప్రశాంతంగా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని రోజు చేశాను కదా, అందుకే సాటిస్ఫాక్షన్. ఎండైనా వానైనా ఏదైనా టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే సేమ్ లైటింగ్, సేమ్ కస్టమ్, నో ఎండ, నో వర్షం, నో ఎండ. ఐ మీన్ టు సే అలా జరగదు. ఎందుకంటే బేసిక్ గా పొద్దున్న నుంచి ఇప్పుడు నీకు వర్షంలో కానీ జనరల్ గా నార్మల్ టెంపరేచర్ లో చేయడం డిఫరెంట్. అవును మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది కరెక్టే, మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టం తనకి ఇచ్చానో నేను చెప్పట్లా. బట్ ఎండ్ ఆఫ్ ది డే తనకి మీకు డాన్స్ తెలీదు, తనకి డాన్స్ తెలియదు. అంటే ఐ మీన్ డాన్స్ తెలియదు, కోరియోగ్రఫీ అంటే ఏం కోరియోగ్రఫీ చేశారు, స్టెప్స్ మనం ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేయకుండా ఆన్ సెట్ లో సాంగ్ చేయడం నాకు తెలుసు మేడం. అన్న గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. అర్జున్ అన్న ఏంటంటే లేదు మేడం, మీరు కంటిన్యూ. నాకు నేను షాక్ అయిపోయాను వెంటనే డాన్స్ తెలియదు అనేసి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. బేసిక్లీ ఈ జర్నీ అంతా ఏంటంటే, ఈ జర్నీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోడానికి ఫస్ట్ కారణం భానుగారు. ఎలా అంటే మేము ఒక సాంగ్ అనుకున్నాం చూసి చూడగానే, ఒక మంచి మెలోడియస్ సాంగ్ కంపోజ్ కాగానే చాలా బ్యూటిఫుల్ వన్ మంత్ ట్రావెల్ చేసాం సాంగ్ గురించి. అంటే ఎలా అంటే హీరోస్ చాయిస్ కానీ ఏదైనా సరే వీ యూస్ టు టాక్ ఏ లాట్ ఇన్ ఫోన్. డైరెక్ట్గా చాలా తక్కువ కలిసేవాళ్ళం, బట్ ఏమంటారు కాల్స్ చాలా ఎక్కువయ్యాయి. మేము ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. బేసిక్లీ స్టార్టింగ్లో ఏంటంటే మేము ఇంతకుముందు కలిసి వర్క్ చేయలేదు కాబట్టి ఆ ర్యాపో కానీ ఆ నమ్మకం కానీ తక్కువ ఉంది. బట్ ఒక్కసారి ఆమెతో మింగిల్ అయ్యి వర్క్ చేసిన తర్వాత వీ యూస్ టు, అంటే ఆ తర్వాత సాంగ్ షూట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం. టు బి ఫ్రాంక్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి చాలా బాగా ఒకరి వర్క్ ఇంకొకరికి అర్థమయ్యి అక్కడ దాకా ప్రాపర్గా మ్యాచ్ అయింది. అంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఆ స్టార్టింగ్ పాయింట్ నాకు సాయి ఇచ్చాడు. అన్న ఐ వాంట్ టు డూ ఏ సాంగ్, ప్రొడ్యూస్ చేయాలి, బయట ఎవరు వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు నా ఫస్ట్ చాయిస్ వాజ్ భాను గారు. ఇలా భానుతో చేద్దాము, చేస్తే మంచి రీచ్ ఉంటుంది. అండ్ తను చాలా సపోర్టివ్, అంటే అది వర్క్ విషయంలో చాలా సపోర్టివ్. నేను చూసాను కదా, యాక్చువల్లీ అంత స్ట్రగుల్ అయినా కూడా స్మైల్ అనేది ఎక్కడ పోలేదు ఫేస్ లో ఉన్నంత వరకు కూడా. షీస్ ఆల్వేస్ స్మైలింగ్, పంచలేయడము, మేము డల్ గానే మొహాలు ఎందుకట్లా పెట్టుకున్నారు నవ్వండి. అదే అంటే అక్కడి వరకు అంత సపోర్ట్ చేయడం, ఒక హీరో గురించి నాకు బెస్ట్ సజెషన్స్ చెప్పడం, తను మాట్లాడడం. తర్వాత రాజు అన్న వచ్చాడు ఆన్ సెట్లోకి, తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. టు బి ఫ్రాంక్ ఇక్కడ లేడు కానీ తను ఏదో బిజీ ఉండి షూట్లో ఉన్నాడు. అందరం కలిసి ఒక డేలో తక్కువ 6:30కి స్టార్ట్ చేసాం ఫస్ట్ షాట్. 9 అవుతుంది. 9 వరకు ఎందుకు చేసామంటే మాకు నైట్లో షార్ట్స్ కావాలి. ఆల్టుగెదర్ సాంగ్ అయిపోయింది, బ్యూటిఫుల్గా వచ్చింది, అంతా ఓకే. అనుకోకుండా ఒక టెంపుల్కి వెళ్ళాం, అక్కడ మేడం సాంగ్ చేద్దాం ఉంది, బోనాల సాంగ్ చేద్దాం ఉంది. అప్పుడు మాకు కాసర్ల శ్యామన్న అప్పుడే కార్లో ఉన్నాము, కాల్ చేసింది మేడం. ఓకే అన్న రాస్తానన్నాడు, రాసి పంపించేశాడు. ఆల్ ఆఫ్ సడన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎలా ఉంటుంది అంటే మనం ఒక చీఫ్ టెక్నీషియన్స్తో వర్క్ చేసేటప్పుడు, అంత పెద్దవాళ్ళతో వర్క్ చేసేటప్పుడు టెన్స్ అవుతాం. అంటే ఎలా వాళ్ళ రేంజ్కి చేయాలి అని చెప్పి, అదే రేంజ్లో సాంగ్ అది అవుట్పుట్ అది తీసుకొచ్చాం. ఈరోజు ఏంటంటే టు బి ఫ్రాంక్ ఆయన మనలాంటి వాళ్ళకి ఒప్పుకోవడం చాలా గ్రేట్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ భానుగారు. ఈరోజు భానుగారు అనేటవారు లేకపోతే అలా అయ్యేది కాదు.
ఆల్ టుగెదర్ అది హ్యాపెన్. అప్పటికప్పుడు జరిగిపోయిందేమో అనంది మా సాయి. ఆ రోజు ఫుల్ మా పార్టీ మేము సాంబార్ ఇడ్లీ తింటూ ఉంటే నేను చేస్తా ఈ పాట అని కూర్చున్నాడు, చేసాడు. తర్వాత అర్జున్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక బోనాల్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము, మీరుంటే బాగుంటుంది అని చెప్పగానే లెట్ డార్లింగ్ చేద్దాం అంటే వి యూస్ టు హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మేము వేరే ప్రాజెక్ట్ ప్లాన్ ఉంటే అలా కదరా నా వర్క్ స్టైల్ కూడా మీకు తెలియాలి, అది మనకి ఒక ర్యాపో బిల్డ్ అవ్వాలి, ఒక ఫుల్ లెంత్ చేయాలి అనుకుంటే ర్యాపో బిల్డ్ అవ్వాలని చెప్పి తీసుకొచ్చాను. తను కూడా చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశాడు. ఇంకా మాకు సైకోపాత్ ఉంది మా రాము సార్. అంటే లైక్ లేదు అంటే ఈరోజు ఇంత బెస్ట్ అవుట్పుట్స్ నేను ఇవ్వగలుగుతున్నానంటే బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 3 monthsలో వి డిడ్ 7 to 8 songs టుగెదర్. లాస్ట్ 2 months వాళ్ళు 2 songs నేనే లాంచ్ చేశాను, అంటే హోస్ట్ చేశాను. సో ఏంటంటే హీఈస్ లైక్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడు, వర్క్లో కాంప్రమైజ్ అవ్వడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఒక ఫ్యామిలీలా ఉంటాడు. అంటే నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకరి గురించి చెప్పేలోపు ఇంకోరికి అంతే నాకు లవ్ చూపిస్తున్నారు. సి ఇట్స్ ఆల్ గాడ్ గిఫ్ట్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ గాడ్ గిఫ్ట్. భాను గారు తను అనుకుంటే ఎంతెంతో పెద్ద షోస్ చేస్తుంటుంది, ఎంతో మంది డైరెక్టర్లు అప్రోచ్ అయినా నాకు తను ఒక సిస్టర్ లాగా కనెక్ట్ అయిపోయి ఇంత టైం ఇస్తుంది అంటే అది గాడ్ గిఫ్ట్. అర్జున్ అన్న, సాయి, మా రాము సార్ కూడా అంతే. ఆయనకి కావాలంటే ఎన్నో వర్క్స్ వస్తాయి. ఆయన ఏంటంటే నా కోసం వర్క్ చేస్తున్నాడు. ఇట్స్ ఆల్ బ్లెస్డ్. షామన్న రాయడం, నాకు అక్కడ విలేజ్లో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మా ఏరియాలో అందరూ సపోర్ట్ చేయడం, ఎలాంటి ప్రాబ్లం జరిగినా ఏం జరిగినా నైట్ 2 o'clock అవుతే మా కార్పొరేటర్ నిద్ర లేచి వచ్చి బటన్లు కూడా పెట్టుకోకుండా వాళ్ళతో మాట్లాడడం. దిస్ ఈస్ రియల్లీ హ్యాపెన్. అంటే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలా మాకు ఏమంటారు సాంగ్ విషయంలో చాలా ఎంతూజియాజం ఎక్కువ ఉంది. అండ్ వి లాట్ మోర్ టు కమ్. మేము ఇదే టీం చాలా వండర్స్ చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా. చిన్న క్యామియో రోల్ అన్నాడు ఇది, కానీ ఫుల్ లెంత్. యాక్చువల్లీ అవుట్పుట్ చాలా వరకు కనెక్ట్ అయింది వేరే సాగా నాతో చేస్తున్నా లేదు ఆన్ కెమెరా చెప్తాం కదా, మనం మంచి ప్రాజెక్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ చిన్న క్యామియో, అందుకే ఈవినింగ్ వచ్చాను. బేసిక్లీ అదే చిన్న అలా వేసాడు రాయి, అది పెద్ద కొండ వచ్చింది. మేము గెస్ట్గా ఒక మెయిల్ బిట్ ఉంటుంది కదా, హుక్ స్టెప్ కోసం జస్ట్ 2 గంటలు పని అన్నాడు. సరే రిలాక్స్డ్ గా వద్దాం అని చెప్పి మామూలుగా మనం ఎప్పుడు ఫ్రైడే షూట్ చేద్దాం. అవును, బేసిక్లీ దాని ముందు రోజు ఈ లెవెల్లో వాటర్ ఉన్నాయి అక్కడ, ఆ సెట్ దగ్గర ఆ లెవెల్లో వాటర్ ఉన్నాయి. సాయి ఫిక్స్ అయిపోయాడు అన్న రేపు కూడా వర్షం పడుతుందని. నేను ఒక్కనే ట్రస్ట్ చేశాను, కావాలంటే అడిగాను. ఐఎమ్ ది వన్, రేపు ఒక్క డ్రాప్ కూడా వర్షం పడదు సాయి అని చెప్పి వర్కౌట్ చేసుకొని షూట్ చేసాము. 4:30 వరకు షూట్ చేశాం మేడం ఆన్ సెట్లో. 4:35కి మీరు అందరం ప్యాకప్ అయి వెళ్ళిపోయాము. 4:50కి వర్షం ఫుల్ పడింది. ఫుల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చినుకులు పడుతున్నాయి, జస్ట్ డ్రిజ్లింగ్ పడుతుంది. వర్షం పడ్డా కూడా ఎక్కడ ఆపకుండా షూట్ చేశారు మీరు రాకముందు. వర్షం వల్ల వర్షం పడుతుంది, అక్కడ చాలా వర్షం పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అయితే బేసిక్లీ ఏంటంటే ఫుడ్ ఎప్పుడైతే తినకుండా వర్క్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జోక్ అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ డాన్స్ నెంబర్. అవును, ఎగ్జాక్ట్లీ. నిజంగా స్టూడియోలో వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం ఫుడ్ తీసుకోకపోతే. స్టూడియోలో క్యాజువల్ గా ఏసీలో ఉండి వర్క్ చేయడానికి ఆ రోజు అసలు క్లైమేట్ కూడా చాలా విచిత్రంగా ఉండింది. అంటే వర్షం ఒకవైపు డ్రిజ్లింగ్ ఉంది, ఒకవైపు మూగెండా ఉంది, ఎండ కనిపించట్లేదు, బట్ హ్యూమిడిటీ ఉంది. కానీ సీరియస్గా మ్యామ్ చాలా థ్యాంక్స్. ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలనుకోలేదు మీకు, ఎందుకంటే మీకు థ్యాంక్స్. అవును, మరి తనకి థ్యాంక్స్ చెప్పడం, నాకు నేను అర్థంలో చూసుకుని థ్యాంక్స్ చెప్పడం ఒకటే అనుకున్నాను. మేడం కాదా తమ్ముడు అన్నారు అన్న ఏంటి మళ్ళా? జస్ట్ లాస్ట్ ఇయర్ 12-13 వచ్చాను, అలా వచ్చేసి ఎక్కడికో పోతుంది. అయితే సో ఇది అండ్ రాము సార్ అంటే హానెస్ట్గా తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ లేడు, వేరే షూట్కి వెళ్ళాడు. బట్ ఐఎమ్ ష్యూర్ వితౌట్ హిమ్
ఇట్ కుడెంట్ బి హ్యాపెన్. అంటే ఒక పాయింట్ చెప్పాలి, ఆ రోజు పోలీసులు వచ్చినప్పుడు ఇక అయిపోయింది అనుకున్నాం, మేము థింకింగ్ ఫుటేజ్ సరిపోతుందా లేదా అని చాలా కంగారు పడ్డాం. అవును, కొరియోగ్రాఫర్ మేము అందరం మాట్లాడుకుంటున్నాం. ఎక్విప్మెంట్ అందరూ చూసేసి పెట్టేసారు లోపలంతా, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. డిఓపి కూడా కూర్చున్నాడు, నేను మాత్రమే కాదు డిఓపి కూడా కూర్చున్నాడు. ఆయన కూడా కూర్చుని నేను వెళ్ళి మొత్తం పోలీసులు సెట్ చేసుకుని వచ్చాక అప్పుడు ఆయన డిఓపి ఉండి మొత్తం మళ్ళీ లైటింగ్ అరేంజ్ చేసి మిగతా. అంటే హీస్ లైక్ వెరీ ప్యాషనెట్. అంటే డిఓపిస్ ఎలా ఉంటారు అంటే ఒక కాల్ షీట్కి వచ్చామా, వర్క్ చేసామా, మా పని చేసుకున్నామా, అయిపోయిందా, అతనికి ప్యాకప్ అయిందా, ప్రాబ్లం అయిందా ఎవరికి తెలీదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అయింది అంటే, ఇంత ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరు ఎందుకు అయ్యారంటే వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. అంటే భానుగారికి అంటే అందరికి తెలుసు, భానుగారికి చాలా ఇష్టం, తను సాయికి ఇష్టం, అందరికీ ఎందుకు ఇష్టం అంటే వెరీ ప్యాషనెట్. వర్క్లో కానీ కాంప్రమైజ్ అవ్వడు. నన్ను ఒక్కనే తిడతాడు అనుకోండి, మేము ఎవరు తిట్టరు కాబట్టి మీకు ఎవరు అంటే మా ర్యాప్ అలాగే ఉంటుంది. బేసిక్లీ మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని తిడుతున్నారు అంటే దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. అందుకే భానుగారు ఎంత తిట్టినా నేను తీసుకుంటాను. లేదు మేడం, మీరు అంటే బేసిక్లీ మీరంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు, మీకు నేనంటే ఎంత ఇష్టం నాకు తెలుసు. అందుకే కదా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ చేయబోతున్నాం, అంతే కదా. సాయి గారు, ఇది సెకండ్ సాంగ్ శివ గారితో కదా, సెకండ్ సాంగ్. ఫస్ట్ చూసి చూడగానే చేశారు, నెక్స్ట్ ఇది సెకండ్ సాంగ్ బోనాల్ సాంగ్. అంటే అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. అంటే మీరు ఎలా ట్రస్ట్ చేశారు తను? అంటే అది కంప్లీట్ లవ్. ఇప్పటి వరకు బోనాల్ సాంగ్ లాంటిది అయితే శివ గారు చేయలేదు, లవ్ స్టోరీస్ అలాంటివి చేశారు, ఒక కాన్సెప్చువల్ సాంగ్స్ చేశారు తప్పించి. ఇది కంప్లీట్ ఫోక్. సో ఇది చాలా గ్రాండ్యూర్ గా చేయాలి, ప్రాపర్ అవుట్పుట్ లేకపోతే చూడడానికి బాగుండదు. సాంగ్ అంత బాగా వచ్చినప్పుడు అవుట్పుట్ కూడా బాగుండాలి. సో మీరు ఎలా ఎందుకు నమ్మారు అసలు శివ గారిని? మీరు ఫస్ట్ సాంగ్ లో కూడా నాకు నమ్మకం లేకుండా అన్న పైన, ఫస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే ఏదో వచ్చినా చేస్తున్నా అని చెప్పేసి చేసిన. కానీ ఆ ఫస్ట్ సాంగ్ లో అన్న డెడికేషన్, ఆయన ప్రతిదీ నాకు అప్డేట్ చేయడము అండ్ నాకు ఎక్కువ ఫాలో అప్ చేయడము, ఇవన్నీ చూసినాక ఆలోచించిన అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ సాంగ్ చేసినాక అప్పుడు అన్న మీద హోప్ వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర ఉంది, చేశాడు 100% అని చెప్పి. అవుట్పుట్ చూసినాక ఇంకా మైండ్ బ్లో, వేరే లెవెల్లో అవుట్పుట్ వచ్చిన వాళ్ళు. అండ్ రామన్న వీళ్ళిద్దరు నాకు ఎట్లా సపోర్ట్ చేశారంటే, ఒక ఓన్ బ్రదర్ని ట్రీట్ ఎట్లా చేస్తారు, ఇంట్లో కూర్చోబెట్టి తినిపించడం కానీ, ఎక్కడికైనా పోతే తీసుకుపోయి చూపించడం, నీకేం తెలియదు కదా దాని అంబర్రా చూపిస్తా అని చెప్పి తీసుకుపోయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించడం. ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ చేశారులే ఇద్దరు అన్నారు. వాళ్ళు చేసిన సపోర్ట్ని ఆ ఫస్ట్ అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. దాన్ని ట్రస్ట్ చేసుకొని మేము ఒక గుడికి పోయినాం. అప్పుడు మేడం అనేసరికి నేను కనెక్ట్ అయిపోయినా, నేను చేసుకుంటా అని చెప్పి. అప్పుడు అన్న నువ్వే చేస్తావా లేదా ఎట్లా అంటే, సాయి నా మీద ట్రస్ట్ ఉందా లేదా అంటే ఉందన్న, నాకు వదిలేసా అని చెప్పాను. బస్ అన్నకు వదిలేసిన, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ననే చూసుకొని అన్ననే ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇస్తుండే, ఇది అయిపోయింది సార్, ఇది అయిపోయింది ఇట్లా అని చెప్పేసి. రామన్న అసలు ఒక డిఓపి సెట్కి రావడమే చాలు, కానీ ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఏడికి పోతే ఆడికి సరే సార్ ఎక్కడున్నా వస్తున్నా, నేను కూడా వస్తా అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి ఆయన కూడా చూసి ఆయన కూడా ఓకే అనిపిస్తేనే మేము అన్నకు నచ్చకపోతే మళ్ళీ అది క్యాన్సిల్. సెటప్ కానీ లొకేషన్. బేసిక్లీ మేము సాంగ్ వేరే దగ్గర కంపోజ్ చేసాం హానెస్ట్ గా. ఎలా ఉంది అంటే ఇప్పుడు భాను మ్యామ్కి పంపించాం, శివాస్ లో అంటే అందరి ఇంటెన్షన్స్ ఏంటంటే మేము మంచి వర్క్ చేయాలి అని. ఇంటెన్షన్, ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి, లేవు నేను డైరెక్టర్ని మేము చెప్పింది చేయాలి, నేను హీరోయిన్ని నాకు ఈ రేంజ్ లో ఉండాలి. సి ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచి 10 years నుంచి ఫ్రెండ్. నా సాంగ్ అంటే తను నేను అడగగానే నా ఈవెంట్కి వచ్చింది మ్యామ్, అది అండ్ ఇక్కడికి వస్తుంది, నాకు సాంగ్ వచ్చింది అంటే దిస్ ఆల్ కనెక్షన్. ఎక్కడో మనం రాసి పెట్టుంది ఈ ఫ్రెండ్షిప్ అండ్ ఈ బ్లెస్డ్. నేను ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా బ్లెస్డ్ అయ్యాం. సో ఇవన్నీ సపోర్ట్ దొరకడం అండ్ థ్యాంక్స్ మ్యామ్. ఇలా దొరకడం నాకు చాలా 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 రేర్. అలాగే షామన్న, అసలు షామన్న రేంజ్కి పాట రాసామా, పేపర్ ఫోటో పెట్టామా, సరే శివ అయిపోయింది, సరే మీరు చేసుకోండి అన్నాం, ఓకే. బికాస్ ఆఫ్ భాను గారు తను మళ్ళీ రికార్డింగ్ స్టూడియోకి వచ్చి అక్కడ ఉండి ఆయన పాడించి, దగ్గరుండి పాడించి, టేక్ కేర్ తీసుకొని షూట్లో. అసలు ఆ రోజు డబుల్ ఇస్మార్ట్ శంకర్ 2 సాంగ్ లాంచ్, ఆయనకి ఇంటర్వ్యూ ఉంది, మణిశర్మ గారు లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంటే మాకు ఆ గ్యాప్లో టైం ఇచ్చి సాంగ్లో యాక్ట్ చేసి హరిబరిలో వెళ్ళి, అంటే ఎవరికి వస్తుంది ఈ అదృష్టం? చాలా తక్కువ మందికి వస్తుంది. నా కోసం టిల్లెండ్లో నా కోసం పనిచేశారనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది నా ప్రోడక్ట్ అనే దాంట్లో వీళ్ళందరూ నా కోసం ఆ టైం ఇవ్వడం, నా మీద ఈ లవ్ చూపించడం
చాలా హ్యాపీగా ఉంది. అదృష్టవంతుడు. నేను చాలా అదృష్టవంతుడు. నార్మల్ గా అంటారు కదా ఒక సామెత ఉంది కదా, ఎక్కడో మర్చుంది లేదు. ఇంటర్వ్యూకి మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, అసలు చిన్న ఆపర్చునిటీ కూడా వదలట్లేదు మీరు. నేను ఆపర్చునిటీస్ అసలు వదలను. అంటే ఇలా అంటే నాకు ఐ వాంట్ టు డూ లాట్ మోర్ వర్క్స్. ఓకే, బాగా కవర్ చేశారు, చెప్పండి చెప్పండి. నేను చాలా వర్క్ డెడికేటెడ్, అది అందరికీ తెలుసు. సో అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ మ్యామ్. అంటే ఇప్పుడు మీకు ప్రాపర్ థ్యాంక్స్ చెప్పలేదు. నేను వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చే పంచ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ టైం అంటే జోక్ కాదు, సీరియస్ గా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఈ అసోసియేషన్ ఇలాగే లైఫ్ టైం ఉండాలి. మీరు తిట్టినా ఓకే, అంటే ఏం చేసినా అంటే ఆనెస్ట్ గా తను ఒక డైరెక్టర్ గా మైక్ పట్టుకునేటప్పుడు ఏం మాట్లాడదు, ఏం చెప్తా చేస్తుంది. ఒక్కసారి ప్యాకప్ అయిపోయిన తర్వాత అది అఫీషియల్ గా వీఆర్ కనెక్టెడ్ యాజ్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్. సో తను ఎలాగైనా మాట్లాడచ్చు, నేను ఎలాగైనా తీసుకోవచ్చు. సో మాకు ఆ బాండ్ ఉంది. నేను అదే చెప్తున్నాను, బిహైండ్ దట్ మీరు ఏమన్నా నేను పట్టించుకోను. బికాస్ మీరు అన్ని నా మంచి కోసం కదా. టిల్లెండ్లో మనం మాట్లాడుతుంది కెమెరా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే జెన్యున్గా చెప్తాను అనిపిస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్న థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, నేను వెయిట్ చేసిన గ్యాప్ ఇస్తారేమోనని. అర్జున్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బోనాల సాంగ్ అంటే ఏదో నేచర్లోకో అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి చేసేస్తారు. సాంగ్ విన్నప్పుడు నాకు చిన్న గ్లిమ్స్ పంపించారు యాక్చువల్లీ షూట్కి ముందు. సో విన్నప్పుడు నేను అనుకున్న చాలా గ్రాండర్గా ఉంటుంది ఇది అని చెప్పేసి. బట్ అంత పెద్ద సెట్ వేసి ఆ రేంజ్లో డాన్సెస్ పెట్టేసి అంత కెమెరా సెటప్ అంత పెట్టేసి ఒక సాంగ్ కోసం నార్మల్గా అంత కెమెరా సెటప్ 2 కెమెరా సెటప్ ఎవరు పెట్టరు మోస్ట్లీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంతలా అంత గ్రాండర్గా ఉంటుందని? ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయాల. బట్ శివ వర్కింగ్ స్టైల్ నాకు కొంచెం ముందు అది ఫస్ట్ సాంగ్ చూసాక నాకు అర్థమైంది కొంచెం సెటప్ ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. నేను రెండు యారీ ఎక్స్పెక్ట్ చేయాల. 2 యారీ కెమెరాలు ఉన్నాయి. అసలు ఆర్ట్ వర్క్ అయితే చూసి పెద్ద పెద్ద అంటే చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా పెట్టరు 2 కెమెరాస్. అవును, రెడ్ కెమెరా యూజ్ చేస్తారు కానీ ఆరీ 2 కెమెరా సెటప్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆర్ట్ వర్క్ కూడా చూస్తే మీరు లైక్ పెద్ద పెద్ద విగ్రహాలు, అవును, పులులు, బ్లాక్ ప్యాంథర్, అవి బ్లాక్ ప్యాంథర్స్ ఒక లైన్ నేను చూసాను, భలే ఉంది అనుకున్నాను సెటప్. సో ఇట్ వాస్ నైస్.